అందరికీ నమస్కారం. ఈరోజు మనం అనన్య కథలోని తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. అవినాష్‌తో ఎంజాయ్ చేయడం ఇష్టం లేకపోతే సురేష్‌ని దూరం పెట్టడం తప్పు కదా! తప్పక సురేష్ ఆమెను బలవంతం చేశాడు. అతనికి ఆ హక్కు ఉంది కదా! మరి భర్తే కావాలనుకున్నప్పుడు భర్తనైనా సుఖపెట్టాలి కదా! గది బయటకు వచ్చి ఎదురుగా ఉన్న అవినాష్‌ని చూసి అలా పిచ్చి పట్టినట్లు తలుపు తీసుకొని పైకి పరిగెత్తింది. చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పోయేదానికి ఇంత రచ్చ అవసరమా ఆంటీ? శృతి, స్త్రీ స్వేచ్ఛ గురించి ఇంత బాగా చెబుతున్నావు. అనన్యకి తన పార్ట్నర్ విషయంలో స్వేచ్ఛ ఉండకూడదా? తన జీవితాన్ని తాను చేసుకునే అవకాశం ఆమెకు అక్కర్లేదా? అడిగాను. ఆంటీ, ఈ పతివ్రతలు ఎందుకు ఇలా ఆడదేవదాసుల్లా ఉంటారో తెలుసా? వీళ్లకు యాక్సెప్ట్ చేయడం రాదు. జీవితం అంటే సమస్యలు లేకుండా చేసుకోవడం, ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవ్వడం. ఇది నేర్చుకుంటే ఇలా ఏడుస్తూ తలబాదుకుంటూ గడపాల్సిన అవసరం ఉండదు. ఇంత చిన్న విషయం తెలుసుకోరు కాబట్టి అర్థం లేని వాల్యూస్ కోసం జీవితాంతం ఏడుస్తూ ఉండిపోతారు. ఈ వాల్యూస్తో ఏం సుఖముంది ఆంటీ? అడిగింది శృతి. నిన్న స్కూల్లో ఓ పేరెంట్తో జరిగిన చర్చ గుర్తుకు వచ్చింది. మా అబ్బాయి ఎప్పుడన్నా కొంత మందు తీసుకుంటాడేమో కానీ వీడు తాగడమ్మా. మా ఇంట్లో వాళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్ అంది ఓ తల్లి బాత్రూంలో గంజాయి కొడుతున్న ఆమె కొడుకును పట్టుకున్నప్పుడు. ఒకప్పుడు నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో సిగరెట్ తాగుతున్న పిల్లలను వింతగా చూసి అదో పెద్ద తప్పుగా వారికి నీతులు చెప్పేవాళ్ళం. తరువాత అది దాటి మందు తాగే పిల్లలకు కౌన్సిలింగ్లు చేసేవాళ్ళం. తల్లిదండ్రులలో కూడా పర్లేదు సిగరెట్టే తాగుతాడు మా వాడు నుంచి పర్లేదు కాస్త మందే తాగుతాడు మా వాడు స్థాయికి యాక్సెప్టెన్స్ వచ్చేసింది. తప్పులు ఇంకా హెచ్చు స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. చిన్న కరప్షన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి మారుతున్నాయి. చిన్నవాటిని మనం యాక్సెప్ట్ చేసేస్తూ జీవితాలను సౌకర్యవంతం చేసుకోవడమే ధ్యేయంగా బ్రతికేస్తున్నాము. మనం ఒకప్పుడు తప్పు అనుకున్న వాటిని ఇప్పుడు ఒప్పుగా మార్చుకొని ఇప్పటి తరం ప్రోగ్రెస్ అయిపోయారు. అవును, ఇప్పుడు ఇవన్నీ మామూలే. మనకు మనం సర్ది చెప్పుకొని నీతులను కుదించుకొని రీఫార్మ్ చేసుకుంటూ బ్రతకవలసి వస్తుంది. కానీ ఇది అందరికీ సాధ్యం కాదే. ఇప్పటికీ సిగరెట్టు మందు చాలా పెద్ద తప్పులు అనే బాటలో నేనుండబట్టే కదా ఈ అలవాటుని సమర్థించే అందరికీ దూరం జరిగి ఒంటరిగా నేను బ్రతుకుతుంది. నలుగురు ఎప్పుడేది మంచి అంటే దాన్ని మంచి అని, ఎప్పుడు ఎవరు దేన్ని చెడు అంటే అది చెడ్డదని నమ్మి సర్దుకుపోతూ జీవించడం మనసు ఉన్న మనుషులకు సాధ్యమవుతుందా? ఎవరి వాల్యూ సిస్టమ్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఆ నిర్మించుకోవడంలోని స్వేచ్ఛ అర్థం కాని మనుషులు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఎలా మాట్లాడగలరు? కానీ వాళ్ళే ఎక్కువగా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. శృతికి తాను జీవిస్తున్న జీవితంలో సౌకర్యాలు ముఖ్యం. దానికోసం తనను మార్చుకుంది. అనన్య కొన్ని విలువలను నమ్మి వాటి బేస్గా జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంది. భర్త తప్ప మరో మగాడిని పక్కలోకి రానివ్వను అన్నది ఆమె జీవితంలో ఆమె నిర్ణయించుకున్న విలువ. కానీ ఆ విలువకు తిలోదకాలిచ్చి మా సౌకర్యాలను నీ సౌకర్యాలుగా మార్చుకుని బ్రతుకు అని ఆమె కన్నతల్లే ఆమెకు చెప్పి వెళ్ళింది. దానివల్ల తన కుటుంబం కొన్ని సమస్యలు తప్పించుకోవచ్చని ఆమె అనుకుంది. తామే ఏర్పరచుకున్న విలువలను తమ అవసరార్థం మార్చుకోవడానికి చాలామంది సందేహించరు. తాము మరో తరానికి అప్పజెప్పిన విలువలకు తిలోదకాలిచ్చి ఎప్పటికప్పుడు సౌకర్యాల కోసం కాంప్రమైజ్ అయి బ్రతికే హిపోక్రసీ అందరికీ ఉండదు కదా. సౌకర్యాల కోసం కాంప్రమైజ్ అయ్యేవి విలువలెందుకు అవుతాయి? తమ సౌకర్యం కోసం ఎటు గాలి వీస్తే అటు ఊగిపోయే వారికి అన్ని తుఫానులకు తల వంచుకొని గడ్డి పరకలా బ్రతకడం ఇష్టం. గాలికి ఎదురొడ్డి పెలపెల విరిగిపోయి పడిపోయి నానా బీభత్సాన్ని అనుభవించే మర్రి చెట్టు చాలా సందర్భాలలో గడ్డి పరకలకు చులకన అవుతుంది. ఎలాంటి స్థితిలోకి మానవ సమాజం ఉంది? మనసులో ఏదో తెలియని బాధ సుళ్ళు తిరిగింది. ఆంటీ, అనన్యకు ఏమి తక్కువ చెప్పండి? మాలా జీవించమని అంటున్నాం. దానివలన తనకు లాభమే కానీ నష్టం కాదు కదా. సురేష్ కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా అనన్య వాళ్ళకన్నా పై స్థాయిలో ఉంది. పైగా
ఈ సంబంధం వలన సురేష్ ఆ కుటుంబానికి కూడా అండగా ఉండడానికి సిద్ధపడుతున్నాడు. తెలివైన ఆడపిల్లలు ఎవరూ సురేష్ని దూరం చేసుకోలేరు. కానీ అనన్య ఏవో అర్థం లేని కాంప్లెక్స్లతో అందరికీ ప్రాబ్లం అవుతుంది అంది శృతి. ఆమెను సూటిగా చూస్తూ, ఒక్కటి అడుగుతాను శృతి, నిజం చెప్పు అన్నాను. అడగండి ఆంటీ అంది శృతి. మీ ఫ్రెండ్స్లో నీకు అస్సలు నచ్చని ఓ మగ స్నేహితుని పేరు చెప్పు అడిగాను. సారథి అంటే నాకు అసహ్యం ఆంటీ. హీఈజ్ ఏ హిపోక్రెట్ అంది శృతి. సరే, ఏదో కారణంతో ఇదే ఓపెన్ కాన్సెప్ట్తో సారథితో అవినాష్ వైఫ్ స్వాపింగ్ చేయాలనుకుంటే నీకు కంఫర్టబుల్గా ఉంటుందా అడిగాను. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వర్క్స్ వి గెట్ ఆంటీ టక్కున బదిలిచ్చింది శృతి. అంటే నీవు కోరుకునే లాభం కోసం నువ్వు ఏమాత్రం ఇష్టపడని వ్యక్తితో కూడా గడపగలవు అంతేనా అడిగాను. లైఫ్ అంటే మన ప్రయారిటీస్ని నిర్ణయించుకొని కొన్ని కాంప్రమైజులు చేసుకుంటూ కొన్నింటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడమే కదా ఆంటీ చాలా సీరియస్గా చెప్పింది శృతి. అంటే అలా బ్రతకాలని నువ్వు నిర్ణయించుకున్నావు, కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే బ్రతకాలని నువ్వు నిర్ణయించడం తప్పు కదా అడిగాను. కానీ అలా బ్రతకడానికి ఒప్పుకోక వాళ్ళు సాధించేదేమిటా ఆంటీ? అందరికీ తలనొప్పి అవ్వడం తప్ప అడిగింది శృతి. మీ లైఫ్ స్టైల్స్తో మీరు అనన్యకు తలనొప్పి అవుతున్నారేమో అడిగాను. కమాన్ ఆంటీ, బ్రాడ్గా ఆలోచించండి. మాలాగా జీవించలేక అనన్య పొందేదానికన్నా పోగొట్టుకునేది ఎక్కువ అంది శృతి. అది మీరెలా నిర్ణయిస్తారు శృతి? అనన్య ఈ కంఫర్ట్స్ కోసం బ్రతకాలనుకోవట్లేదు. ఆమె వ్యక్తిత్వంలో ఆమెకో జీవన విధానం ఉంది. మీ అందరి కోసం దాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేదేమో. నీవనుకున్నట్లు ఆమెలో సంప్రదాయ భార్య ఆలోచనలు లేవు. అవి ఉంటే ఈరోజు తన భర్తతో శరీరాన్ని పంచుకోవాల్సిన పరిస్థితిలో ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యేది కాదు. అవినాష్తో తనను పంచుకోవడానికి సిద్ధపడిన సురేష్ని, నీతో తనతోనూ కూడా మంచం పంచుకునే సురేష్ని ఆమె భర్తగా అంగీకరించలేకపోతుంది. కాబట్టే సురేష్ ఈరోజు ఆమెను బలవంతం చేసినప్పుడు ఆమె రేప్గానే ఫీల్ అయింది. కాబట్టి అంతలా డిస్టర్బ్ అయింది. అనన్య తన విలువలను మీ అంత సులువుగా కాంప్రమైజ్ చేసుకోగల వ్యక్తి కాదు. ఆమెలో ఓ బలమైన వాల్యూ సిస్టమ్ ఉంది. దాన్ని మీరు అంగీకరించకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు కూడా. ఆమె కోసం మీ జీవన పంద మార్చుకోలేకపోతున్నారు కదా మీరు. ఆమెను మారమని ఎలా బలవంత పెడుతున్నారు? మీకన్నా ఆమె నిర్ణయించుకున్న విలువలకి ఆమె ఎక్కువ సిన్సియర్గా లోబడి జీవిస్తుంది. ఆ సిన్సియారిటీ మీకు నచ్చక మీలో ఆమెను కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనన్యలాగా విలువల కోసం అన్నింటినీ అందరినీ వదులుకునే వ్యక్తులు మీకు మూర్ఖుల్లాగానే కనపడవచ్చు. వారు నమ్ముకున్న విషయాల పట్ల మీకు గౌరవం లేకపోవచ్చు. కానీ ఆ నమ్మకంలోని సిన్సియారిటీ కూడా మీరు ఒప్పుకోలేకపోతున్నారే. మీలో ఎటుపడితే అటు లొంగగలిగే గుణం ఉంది. మీరు నమ్ముకున్న వాటి పట్ల కూడా మీకు గౌరవం లేదు. అందుకే పరిస్థితికి అనుకూలంగా మీరు మారిపోగలరు. మీ వాల్యూ సిస్టంపై మీకు లేని కమిట్మెంట్ మరొకరికి ఉండడం వలన ఆమెను మీరు కలుపుకోవడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను ఎవరి నైతికతను ప్రశ్నించట్లేదు. మీకు ఓ జస్టిఫికేషన్ ఉన్నట్లే అనన్యకి ఉంటుంది కదా. ఆమెను ఆమెలా జీవించనివ్వండి. దానివలన ఆమె కొన్ని సౌకర్యాలు వదులుకోవడానికి సిద్ధపడితే అది ఆమె చాయిస్. ఆమెను విమర్శించి ఆమె జీవితాన్ని ఎగతాళి చేసి ఆమెను మూర్ఖురాలిగా పరిగణిస్తూ మీ గొప్పతనం చాటుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇందులో నాలాంటి వారికి మీ ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది. కొంచెం గట్టిగా స్పష్టంగానే చెప్పాననుకున్నాను. ఆంటీ, వాట్? మాకు ఇన్సెక్యూరిటీయా? అనన్య మూర్ఖత్వాన్ని మార్చాలని, ఆమెకు జీవితాన్ని ఎంజాయ్ చేయడం నేర్పించాలనుకోవడం మీకు మా ఇన్సెక్యూరిటీలా కనిపిస్తుందా? ఇందులో మా కన్సర్న్ మీకు కనపడట్లేదా? దిస్ ఈజ్ టూ మచ్. శృతి మొహం ఎర్రబడింది. అందరికీ ఎంజాయ్మెంట్ ఒకే దారిలో దొరకదు శృతి. ఎంజాయ్మెంట్ అంటే అందరి ప్రియారిటీ కానవసరం లేదు. వాడు తాగుతున్నాడని, వాళ్ళు తిరుగుతున్నారని చూసి మీరు అవి చేసి చూపడం వలన మీకు కావాల్సినది ఏంటో స్వయంగా నిర్ణయించుకునే శక్తిని
మీరు పోగొట్టుకొని ఓ వరవడిలో కొట్టుకుపోతున్నారేమో ఆలోచించు. ఎన్ని ప్రలోభాలు చూపినా అవి నాకు వద్దు అన్నవారిలో ఓ క్లారిటీ ఉంటుంది. మిమ్మల్ని చూస్తూ కూడా మీ జీవన శైలిని అనన్య అంగీకరించక తన జీవితాన్ని నష్టపరుచుకొని ఇబ్బంది పడటానికి కూడా సిద్ధపడుతుంది అంటే ఆమెలో స్పష్టంగా ఏర్పడ్డ కొన్ని సిద్ధాంతాలను కాంప్రమైజ్ చేసుకునే పరిస్థితిలో ఆమె ఖచ్చితంగా లేదు. ఆమెలో ఓ క్లారిటీ ఉంది. అది మీకు నచ్చకపోవచ్చు, మీ ఆలోచనలకి విరుద్ధంగా ఉండొచ్చు. కానీ ఆ క్లారిటీ కారణంగా మీ ఫ్రెషర్కు ఆమె తలవంచలేకపోతుంది. తనకేం కావాలో మీకన్నా ఆమెకు స్పష్టంగా తెలుసు. అది దొరికితేనే ఆమె సుఖపడుతుంది లేదా బాధపడుతుంది. కానీ ఆమె దారి మళ్లించాలని ప్రయత్నిస్తే ఆమె ఒప్పుకోలేకపోతోంది. నీకు సురేష్తో సంబంధం బాగుంది. సురేష్ అంటే నీకు ఇష్టం. అందుకని అతనితో గడపగలుగుతున్నావు. కానీ సారథి అంటే ఇష్టం లేకపోయినా అతని ద్వారా ఏదో లాభం ఉంటుందంటే అతనితో కూడా గడపడానికి నువ్వు సిద్ధపడగలవు. కానీ అనన్యకు అవినాష్తో సంబంధం ఇష్టం లేదు. అది ఆమె మనసు ఒప్పుకోవట్లేదు. నీతోనూ తనతోనూ గడపాలనుకునే సురేష్ను ఆమె భర్తగా అంగీకరించలేకపోతోంది. కనీసం బాధ్యతగానైనా తన శరీరాన్ని అతనికి ఇవ్వలేకపోతోంది. ఆమెలో సౌకర్యాల కన్నా మించిన ఓ జీవన సూత్రం ఉంది. దానికి ఆమె కట్టుబడి ఉంది. ఆమెను ఆ విలువలకే వదిలేయండి. ఆమెను బలవంతంగా మీలో కలుపుకోవాలని అనుకుంటే ఆమె ఎక్కువ రోజులు బ్రతకలేదు. జస్ట్ లెట్ హర్ లివ్. దానికోసం ఆమె వదులుకోవాలనుకున్న వాటిని వదులుకోనివ్వండి. ఈ భూమిలో మనిషికి కనీసం తాను అనుకున్నట్లు బ్రతికే అవకాశాన్ని ఇవ్వడమే కదా స్వేచ్ఛ అంటే. ఇది మీలాంటి స్వేచ్ఛాజీవులకు అర్థం కావాలి కదా. అంటే అనన్యను ఆమె తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తారా? వాళ్ళు దీనికి సిద్ధపడి ఉంటే అప్పుడే ఆమెను తమతో తీసుకెళ్లేవాళ్ళు కదా అడిగింది శృతి. లేదు, అనన్యకు తల్లిదండ్రుల సపోర్ట్ దొరకదు. అది నాకు అర్థమయ్యింది అన్నాను. మరి మీరు ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? శృతి మొహంలో ఓ ఛాలెంజ్, వ్యంగ్యంతో కూడిన నవ్వు. ఎవరి జీవిత బాధ్యత ఎవరు తీసుకోగలరు శృతి? నేను అంత శక్తి ఉన్నదాన్ని కాదు అన్నాను. మరి ఏం చేద్దామనుకుంటున్నారు ఆంటీ? షీఈ్ హియర్. లోపల పడుకున్న అనన్యను చూపిస్తూ అడిగింది శృతి. మిగతా కథని వచ్చే భాగంలో తెలుసుకుందాం. కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.